హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది వచ్చేసి జీరా వాటర్. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే మా యాపోర్ది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. పాపం ఫైనలీ ఈరోజు స్కూల్ వెళ్తా ఉంది యాపీ. ఇంకా ఇంట్లో ఏమంటే ఎవ్వరూ ఉండరు ఈరోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమంటే ఇడ్లీ ఇంకా చట్నీ చేశాను. ఇంకా అలాగే బాక్స్కి బఠానీ రైస్ చేశాను. వాటర్ మిలన్ అడుగుతానే ఉందనేసి ఇంకా లాస్ట్కి వాటర్ మిలన్ తీసుకొని వచ్చాము. సో వాటర్ మిలన్ పెట్టాను. ఇంకా కర్డ్ రైస్ పెట్టాను అనమాట. ఫస్ట్ డే కదా, ఎలా తింటుంది, ఎంత తింటుంది ఏం తెలియలేదు. జస్ట్ అలా పెట్టేశాను. ఎంత కావాలంటే అంత తినేసి రారా అని చెప్పాను హ్యాపీకి. ఇంకా టెడ్డీ గురించి తెలుసు కదా, హాఫ్ డే వచ్చేస్తుంది. వాడికి కొద్దిగా బఠానీ రైస్, కొద్దిగా వచ్చేసి వాటర్ మిలన్ పెట్టాను. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, ఇంకా వీళ్ళకి ఆల్రెడీ ఉన్న కర్చీఫ్స్ ఇవన్నీ ఎక్కడో పడిపోతాయి అనమాట. అది ఎక్కడ పోతాయో ఏమో తెలియదు. కార్లోనే కదా వెళ్తాము, కార్లోనే ఉండాలి, లేకపోతే తిరుపతిలోనే ఉండాలి, ఇక్కడైనా ఉండాలి. సో అట్లా ఎక్కడంటే అక్కడ మిస్ అయిపోతాయి. ఇంకా అందుకే ఎవ్రీ ఇయర్ ఇక మామూలుగా నాప్కిన్స్ అంటూ కర్చీఫ్స్ అంటూ తీసుకుంటానే ఉంటాను. సో ఈసారి ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. వాష్ చేసిన తర్వాత కూడా చాలా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా మీతో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా షేర్ చేస్తాను. ఇంకా ఇది తీసుకున్నాను. ఇంకొక నాప్కిన్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. అది నేను షూట్ చేయలేదు, కానీ వీళ్ళ లంచ్ బాక్సెస్ పైన పెట్టున్నాను. అది చిన్నదిగా ఉంటుంది, ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. అది కూడా చాలా బాగుంది. కాకపోతే ఇవి కాటన్ ప్యూర్ చాలా బాగున్నాయి. ఇది అదే అనమాట, నేను టెడ్డీ బాక్స్ మీద పెట్టాను చూసారా నాప్కిన్. సో అది చాలా బాగున్నాయి క్వాలిటీ అవి. ఇంకా హ్యాపీ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. కొత్త యూనిఫామ్ వేసేసుకుంది. షర్ట్ మాత్రం లాస్ట్ ఇయర్దే అనమాట. వాడికి స్కర్ట్ కొత్తది తెచ్చాను. షర్ట్ ఏమంటే చెప్పా కదా, ప్రీ ఆర్డర్ పెట్టేసి వచ్చాము, 2 weeks తర్వాత వస్తుంది అని చెప్పారు. ఎట్లో వాడికి నార్మల్గా లాస్ట్ ఇయర్ అని ఇచ్చేసాను. అలాంటిది ఇది ఎట్లో ఒకటి పెట్టుకోరున్నాను షర్ట్ వాడికి. వెయ్య ఒక్క పెట్టా. అవునన్నా నీదేలో అవి బాగా పెట్టి లోపలికి ఉండు బాబు, ఉండు అట్లా పెట్టాలి. అవి ఆల్ ది బెస్ట్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. హ్యాపీది టెటా ఏమది బాక్స్, అది పెట్టినా కానీ లావుగానే ఉంది. బ్యాగ్ బుక్స్ ఉన్నాయి. బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా, ముగ్గురు వెళ్ళిపోయారు. టెడ్డీ వచ్చేసి హాఫ్ డే వచ్చేస్తుంది, అంటే 12:30 తీసుకొచ్చేస్తాను. హ్యాపీని వచ్చేసి నేను 3కి తీసుకొస్తాను. మా సుదర్శన్ వచ్చేసి 5కి వస్తాడు, 5:30 మధ్యలో వస్తాడు. ఇంకా నేను వీళ్ళు వెళ్ళగానే గిన్నెలన్నీ కడిగేశాను. దాని తర్వాత ఇది వచ్చేసి చియా సీడ్స్ వాటర్. ఇంక ఏమేమి నానబెట్టాను అనేది క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ తీసేటప్పుడు ఏమంటే నేను అంత క్లియర్గా ఏమి తీయలేదు, జస్ట్ నానబెట్టేశాను. నైట్ నానబెట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ. అప్పుడు నేను చేసుకుంటా ఉంటేదాన్ని. బయోటిన్ ఎంత హెయిర్ ఫాల్ ఉంది తెలుసా నాకు. తిరుపతి నుండి వచ్చిన తర్వాత చాలా, అంటే తిరుపతిలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది నాకు హెయిర్ ఫాల్. ఇంక ఇక్కడికి వచ్చి, అంటే తిరుపతి ఎందుకు అంటే అక్కడ చాలా చెమటలు, ఎప్పుడంటే అప్పుడు హెడ్ బాత్ చేయలేదు, క్లీన్గా లేదు హెడ్. సో దానివల్ల హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది, డాండ్రఫ్ వచ్చేసింది. ఇంక ఇల్లంతా చిమ్మేసరికి చాలా వరకు దానిలో హాఫ్ వచ్చేసి హెయిరే ఉంటుంది అనమాట, నా హెయిరే. ఇంకా అంతా చిమ్మేశాను. ఇంక ఇల్లు తుడిచేశాను. దాని తర్వాత ఏమంటే ఈ బెడ్షీట్స్ కూడా అన్నీ మార్చేద్దాం అనేసి పెట్టాను. కానీ బెడ్షీట్స్ తీసేసాను ఈజీగానే. కాకపోతే టెడ్డీ వచ్చినాక వేపిద్దాంలే అని అలసిపోయాను అనమాట. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడ బీపీ చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను మీకు. నార్మల్గా అయితే రోజు చెక్ చేసుకుంటూనే ఉన్నాను, అంటే రోజు అంటే వాళ్ళు 1 week మానిటర్ చేయమన్నారు కదా, అలా అనేసి. సో ఇది నాకు ఉన్న బీపీ. నార్మల్గానే నాకు ఇంతే ఉంటుంది. సో మ్యామ్కి వెళ్ళి చూపిస్తే నార్మల్గా ఉంది బీపీ, ఓకే ట్యాబ్లెట్ అవసరం లేదు అని చెప్పారనమాట. ఇంకా నేను నిన్న వెళ్ళాం కదా అదే మాది మ్యాంగో ఉత్సవాకి. సో దాంట్లో మ్యాంగో జిలేబీ అది చూపించడం మర్చిపోయాను మీకు నేను. ఇంకా అదిను మ్యాంగో హల్వా. కాకపోతే బాగుంది టేస్ట్, చాలా ఎక్కువ స్వీట్ ఉండింది అనమాట, ఎగ్గుట్టుగా ఉండింది, ఎక్కువ తినలేకపోయాను, అట్లా ఉండింది. ఇంకా జిలేబీ అని నాకు చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు మ్యాట్స్ అన్నీ నానబెట్టి ఉతికాను చేతితో. ఇంకా మిగతా బట్టలన్నీ వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టేశాను. ఇంకా అన్నం చేసేసాను. టెడ్డీకి వచ్చేసి సాంబార్లో మునక్కాయ అంటే ఇష్టం. మునక్కాయ కాదు, ఇదేమది రాడిష్ అంటే వేస్తే ఇష్టము. అదే యాపీకి వచ్చేసి అదేమది మునక్కాయలు అంటే ఇష్టం. సో 2 కలిపి ఒకేసారి సాంబార్ చేసేసాను. మునక్కాయలు రాడిష్ 2 వేసాను అనమాట. ఇల్లు చూసారా ఎంత నీట్గా కామ్గా ఉందో. టీవీ కూడా ఆఫ్లో ఉంది, లేకపోతే ఒకటే గోల టీవీలో. ఆ గేమ్ అది హ్యాపీ అది బీన్ బ్యాగ్లోనే కూర్చొని ఉంటుంది ఎంతసేపటికి. ఇంకా దీని గురించి మళ్ళీ చెప్తాను కదా. ఇది కూడా ఊటీ నుండి వచ్చిందనమాట వాటర్ క్యాన్. మేము అక్కడ లంచ్ చేయడానికి తీసుకున్నాం కదా, ఆ వాటర్ క్యాన్ ఎంటీగా ఉండింది. హ్యాపీకి ఏమంటే ఇలాంటివన్నీ వేస్ట్ ఉంటాయి కదా, అవన్నీ ఎత్తి పెట్టుకోవడం అలవాటు. సో అట్లా అది పడేద్దామా, నాకు కావాలి అంటుంది. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఒక ఏమంటారు డ్రాయింగ్ వేసింది, దానిపై ఒక పేపర్ అంతా స్టిక్ చేసింది, అది ఇప్పుడు పడేయకూడదంట. నాకేమంటే అది ఎప్పుడెప్పుడు పడేద్దామా, దాని అది వేస్ట్గా అక్కడ ఉంది అనేసి అనిపిస్తూనే ఉంది, కానీ ఇంకా పడేయలేదు. బాగుందన్నారా?
నేనేమంటే ఎప్పుడైనా వీళ్ళకి ఏమైనా వెరైటీగా జడలు వేసాను అనుకోండి స్కూల్కి, మీ ఫ్రెండ్ ఏం చెప్పింది, బాగుందని చెప్పిందా, మీ టీచర్ అడిగిందా జడ బాగుందనేసి అని అలా అడుగుతూ ఉంటాను. ఇంకా సాంబార్ చేశానుగా, నేను ఫిష్ ఫ్రై ఉండింది ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టున్నాము. సో ఆ ఫిష్ ఫ్రై చేశాను. నగ్గెట్స్ అంటే టెడ్డీకి ఇష్టం అనేసి ఇంకా నగ్గెట్స్ కూడా ఫ్రై చేశాను అనమాట. సో సాంబార్ ఇంకా అది చాలా బాగుంటుంది. రసం అయినా సాంబార్ అయినా ఫిష్ ఫ్రై అయినా నాకు చాలా ఇష్టం. ఇంకా టెడ్డీతో అన్నం రోజు ఇప్పుడు లంచ్ టెడ్డీతో తినేస్తున్నాను. టెడ్డీ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు హ్యాపీ దగ్గరికి వెళ్తున్నాను. ఎంతసేపు బాడిందా బాగా వీళ్ళు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు తిరిగి హ్యాపీగా వస్తున్నారు అంటే వీళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అయినా ఉండాలి ఆ సెక్షన్లో, లేదా ఇష్టమైన టీచర్ అయినా వచ్చి ఉండాలి, అప్పుడు హ్యాపీగా వస్తారనమాట. అట్లా హ్యాపీ ఈరోజు చాలా హ్యాపీ. వాడికి ఇష్టమైన ఫ్రెండ్స్ మన అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళ క్లాస్లో, నుతికా పెహల్ అనేసి. సో హ్యాపీగా ఉంది వచ్చి. ఇంకా జరిగినవన్నీ క్లాస్లో ఈరోజు ఫస్ట్ డే కదా టెడ్డీతో షేర్ చేస్తూ ఉంది. ఇంకా వీడికి నగ్గెట్స్ అంటే ఇష్టం ఉండదు. ఇంకా ఫిష్ కూడా ఈ మధ్య వద్దు అంటాం. సో ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఆమ్లెట్ అయితే చాలా ఇష్టము. అవునా, నీకోసం డ్రమ్ స్టిక్ వేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అని నేను నైటే సోక్ చేసి పెట్టుకొని నార్మల్గా ఏమంటే మార్నింగ్ 11కి అట్లా అది మిక్సీలో వేసేసుకొని తాగేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఏమంటే సుదర్శన్తో తాగాలి అనిపించింది. సుదర్శన్ ఇంకా టైం 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా, అందుకనేసి ఇంకా వచ్చిన తర్వాత చేపించేసుకుందామని సుదర్శన్ ఈవినింగ్ వస్తాడుగా, ఇంకా ఈవినింగ్ వచ్చినాక చేశాను. సుదర్శన్కి ఇచ్చి నేను తాగుదాం అనుకుంటే ఐస్ కావాలంట, దాంట్లో ఐస్ వేస్తుంటే ఇంకా భలే ఉంటుందంట. మళ్ళీ ఐస్ వేసి ఇచ్చాను. నెక్స్ట్ నేను కొంచెం తెచ్చుకున్నాను. ఇంకా ఇది టెడ్డీకి యాపిక్ కూడా ఇస్తాను, చాలా ఇష్టంగా తాగుతారు. ఎమ్మిగా ఉంటుంది. మెయిన్గా మన హెయిర్కి స్కిన్కి మంచిదన్నమాట. ఇక్కడ యాపీ చూసారా పడుకునేసింది. పెన్సిల్ పైకి ఫింగర్స్ కొంచెం పైకి పెట్టుకొని రాయి. ఇంకా మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పానుగా, యాపీకి ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసేసి చదివిచ్చేసి పెట్టేస్తూ ఉండాలి. అప్పుడు వాడు ఏమంటారు పెండింగ్ ఏం ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ ఉండకుండా ఉంటుంది అనేసి అనుకున్నాను. వాడు కూర్చోదు, కానీ బలవంతంగా కూర్చోబెట్టా. ఫస్ట్ కొంచెం అలవాటు చేద్దాము, కొంచెం టైం అనేసి. ఓల్డ్ సింతాల్ ఇది ఓల్డ్ న్యూ ఉంటాయి కదా. లిరిల్ మెడిమిక్స్ కదా, టూత్ పిక్స్ టంగ్ క్లీనర్. మార్నింగ్ కదా ఇచ్చాను సోప్, అది నేను మైసూర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళు మార్నింగ్ సోప్ బాలా బాబా తేలా ఇంకోటి తెచ్చుకున్నాడు. ఫస్ట్లో సంతూర్ యూస్ చేసేదాన్ని, దాని తర్వాత మైసూర్ శాండిల్ స్టార్ట్ చేశాను. మైసూర్ శాండిల్ సోప్ ఇస్తే అంటే మా సుదర్శన్కి అది మైసూర్ శాండిల్ సోప్ లాగా లేదంట, అది వద్దంట. అందుకనేసి మా సుదర్శన్ చదువుకునే టైంలో ఓల్ సింతాల్, మార్గో, హమామ్, తర్వాత ఏదబ్బా మెడిమిక్స్, లిరిల్ ఇవి యూస్ చేసేవాడంట. సో అది గుర్తుకొచ్చి అవి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇది ఎప్పుడైనా యూస్ చేసావా? ఈ స్మెల్ చూడేమి ఏది బాగుంది. లిరిల్ తీసుకోవా నువ్వు? రెడ్డా నాది మైసూర్ శాండిల్, ఆ పక్కన అది పెట్టుకో ఇంకో దాంట్లో. చెయ్యి. నేను కూడా చిన్నప్పుడు సింతాల్ యూస్ చేసేదాన్ని, అంటే మా ఇంట్లో డాడీ వాళ్ళు ఓల్ సింతాల్, ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య అయితే మార్గో సోప్, లిరిల్ అవి గుర్తుంది. ఇంకా వేరేటి ఏమో అంతగా లేదు, కానీ యూస్ చేశాను. అది ఎట్లా ఉందంటే మ్యారేజ్ అవ్వక ముందు 1 మంత్కి ఒక సోప్, టెడ్డీ పుట్టక ముందు కూడా ఒక షాంపూ కాదు అన్ని షాంపూలు యూస్ చేసేదాన్ని, అన్ని సోప్స్ యూస్ చేసేదాన్ని. పియర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. పియర్స్ సోప్ వచ్చేది కదా అది. నెక్స్ట్ వచ్చి షాంపూ క్లినిక్ ప్లస్ అనేసి, సన్సిల్క్, అన్ని ప్రతి ఒక్కటి ఎన్ని అంటే అన్ని. అప్పుడు నా హెయిర్ చాలా సిల్కీగా అలా ఉండేది స్కూల్ డేస్లో. అప్పుడు నా ఫ్రెండ్స్ అడిగేవారు అనమాట ఏ షాంపూ యూస్ చేస్తావు అనేసి. అది ఎక్కడ ఒకటి యూస్ చేస్తే కదా ఒక నేమ్ చెప్పడానికి. ఇంకా
ఇంకా చాలా రోజుల తర్వాత మేము యూనో కార్డ్స్ ఆడుతున్నాం. పాపం హోంవర్క్స్ రాసేసారు, చదువుకున్నారు చెప్పినట్టు. సో తినేసారు. మా సుదర్శన్ వచ్చేసి టీటీకి వెళ్ళాడు ఆడడానికి. ఇంకా మేము ముగ్గురం ఇక్కడ, ఆ రోజు చాలా వేడిగా ఉండింది బెంగళూరులో, ఏసీ వేసుకొని ఇంక ఇక్కడ యూనో కార్డ్స్ ఆడుతున్నాము. హ్యాపీ ఏమంటే హ్యాపీతో ఆడాలంటే యూనో కార్డ్స్ చాలా రెచ్చగొడతా ఉంటుంది తెలుసా. అసలు వాడు రెచ్చిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది, గెలిచిపోతూ కూడా ఉంటుంది. మన పక్కన మన ఆడే వాళ్ళకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నీకేం రాలా వర్షం మేము వస్తే చెప్తా వచ్చాయి 5 వచ్చాయి. ఏది ఎల్లో వేసావా? I have to do this. This is my life depend. శ్రేయమా చలో ఓ ఏంది ఏంట్రా +2 ఏటమా yes thanks అమ్మా ఎందుకు అవుతాం చూడు కుక్కది no hey abby oh +2 ఏం వేసేది ఏంద్రా? నేను ఇంకా ఇదే వేసాను షుగర్ 3 వేసావా +2 వేసావా అమ్మా ఇచ్చే 2 ఇచ్చే అవి అదే అదే అది ఎంత బ్యాడ్ అమ్మా అంతే బ్యాడ్ వేసావా లేదా? అమ్మా నువ్వు చూడాలి సూపర్ షుగర్ హ్యాపీకి ఏమైనా అయ్యో షోక్ వెయిట్ నేను వాడు విన్నవాడు. you know అమ్మా లక్కుండదు అమ్మా నాకు ఒక +4 రాలేదు. హలో ఇంకా అలా ఉంటుంది అన్నమాట. వీళ్ళతో ఆడితే వీడే విన్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకా నైట్ నానబెట్టేసి పడుకుంటాను. చియా సీడ్స్ నానబెడతాను నాకు సుదర్శన్కి, ఇంకా హలీం సీడ్స్ నానబెడతాను, తర్వాత బాదం పప్పులు నానబెడతాను నలుగురు కోసము. ఇంకా జీరా 1 స్పూను, సోంపు 1 స్పూను, అది ఇంకోటి వాము 1/2 స్పూన్ వేసి వాటర్లో నానబెట్టేస్తాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్లో నేను డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసాను అబ్బా అని చాలా వేసాను, అది నెక్స్ట్ చూపిస్తానులేండి మీకు. అంటే వేసేటప్పుడు ఇంకా హలీం సీడ్ చిన్న కప్లో అది వేసాను చూడు, అది నాకు కొంచెం పెద్ద కప్లో వేసింది మా సుదర్శన్కి. చిన్నది ఎందుకు వేసాను అంటే నాకు అది ఎందుకు అది తాగినప్పుడు నుండి కొంచెం హీట్ ఎక్కువ అయిపోతుంది, అది చాలా వేడంట, దానివల్ల నాకు హీట్ ఎక్కువ అయిపోతా ఉందేమో అనిపించింది ఎక్కడో, అందుకే 1/2 స్పూన్ వేసుకున్నాను. మా సుదర్శన్కి అయితే 1 స్పూన్ వేసేసి నానబెట్టేశాను. రేపు మార్నింగ్కి అదే వాటర్లో కలిపేసి ఇచ్చేస్తాను, లేకపోతే కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా పోసుకొని ఇంకా కలుపుకుంటాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే ఫస్ట్ దీంట్లో జీరా, సోంపు, ఇంకా వచ్చేసి వాము వేస్తా కదా, అది అట్లే 2 గ్లాస్ వాటర్ వేస్తాను. ఇంకా అది పెట్టేస్తా స్టవ్ మీద. దాని తర్వాత 1 గ్లాస్ అయిన తర్వాత ఇద్దరం తాగేస్తాము, నేను సుదర్శన్కి ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇదేమంటే చెప్పాక లాస్ట్ రీసెంట్ బ్లాగ్లో చెప్పాను మీకు, ఇది కెటిల్ పాడైపోయింది అనేసి. మా సుదర్శన్ వచ్చేసి ఆర్డర్ చేశాడు, పీజీ అంది. నార్మల్గా అయితే ఆన్లైన్లో చూసాం, నాకు ఈసారి గ్లాస్ది కావాలి బాబా, అది బ్లాక్ కలర్ అగారోది ఉండింది కదా, అది వాడి బోర్గా ఉంది, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేది కావాలి అంటే ఇంకా ఇది అప్పటికప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాము. సో బాగుంది, పీజీ అంది, లోపల బ్లూ కలర్ లైట్, ఇది మీకు లైట్ లేకుండా చూపిస్తాను, భలే ఉంటుంది. నాకు ఎందుకో పక్కనది గ్లాస్ది ఉంది కదా, అది వాటర్ ఫిల్టర్ది, అలానే ఇది కూడా ఈ కెటిల్ కూడా ఇట్లా గ్లాస్ది ఉంటే బోరోసిల్ గ్లాస్ది. సో అది చూశాను అనమాట, దీంట్లో చూశాను, దీంట్లో అమెజాన్లో చాలా ఉన్నాయి, ఏ తీసుకోవాలో అర్థం కాలేదు. లాస్ట్ మా సుదర్శన్ బ్లింకిట్లో అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టేశాడు, అది వచ్చేసింది. ఇంకా ఆ రోజు ఏమంటే రైస్ నానబెట్టేసాను, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత అనమాట ఇది లైట్ ఆఫ్ చేసి నాకు చూపిస్తా అని చెప్పారు, చూసారా ఇలా ఉంటుంది. ఇంకా పప్పు నానబెట్టేశాను, అన్నం నానబెట్టేశాను. సో అవి నానబెట్టేసి స్నానానికి వెళ్ళిపోతాను అనమాట. దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అది వంట చేస్తాను దాంతో. సో ఇదేమంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది, బ్లింకిట్, జెప్టోలో కూడా. అంటే మళ్ళీ మీరు లింక్ అడుగుతారేమో అనేసి ముందే చెప్తున్నాను. లింక్ కావాలంటే కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. బాగుంది, 1 మంత్ నుండి యూస్ చేస్తున్నాను దీన్ని. కాకపోతే ఏమంటే యాపీ లాంటి పిల్లల దగ్గర, మా సుదర్శన్ లాంటి వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అంతే, ఇంకేం లేదనమాట. ఇంకా యాక్చువల్గా దీన్ని చూడగానే కోవిడ్ డేస్ గుర్తుకొచ్చాయి నాకు సుదర్శన్కి. కోవిడ్ డేస్లో ఈ పీజీఎన్వే కదా, ఎక్కడ చూసినా అవే ఉండేటివి
ఉండేటివి వాటర్ కెటిల్స్, హాట్ వాటర్ తాగాలి ఆ టైంలో. కాకపోతే గ్లాస్ది కాదు, నార్మల్ది ఉండేది. సో బీరకాయ పప్పు చేస్తున్నాను. యాక్చువల్గా బీరకాయ పప్పు వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను, అంటే రెసిపీ షేర్ చేద్దాం అనేసి మర్చిపోయాను. సో కందిపప్పు నానబెట్టేసి వెళ్ళానా, ఇంకా బీరకాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, పసుపు, కొంచెం ఆయిల్, వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి తిరగబాతకు అనమాట, రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇది చిన్న కుక్కర్, బుట్టి కుక్కర్ భలే ఉంది, నాకు కరెక్ట్గా సరిపోతూ ఉంది. సో దీంట్లో ఏమంటే నేను అదే కుక్కర్ ఒక 3 to 4 విజిల్స్ ఏమో పెట్టాను అంతే. అది నానబెట్టా కదా పప్పు, సో తొందరగానే ఉడికిపోయింది అనమాట. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసి, నార్మల్గా టొమాటోస్ ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని, ఇంకా చింతపండు వేస్తే బాగుంటుంది బీరకాయ పప్పు, ఎందుకంటే బీరకాయ పప్పు కదా, అది బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది, అందుకే చింతపండు వేసుకుంటే కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. ఆ పులుపు కానీ అంత బాగుంటుంది, లేక తీయగా ఉంటుంది. సో ఇట్లా బాగా మ్యాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు తిరగబాతు చేసేసుకోవడం. ఇంతకుముందు ఒకసారి బీరకాయ పప్పు చేశానని చెప్తే రెసిపీ చూపించామన్నారు, అందుకే చూపిస్తాను. ఇంకొకటి బీరకాయ పప్పు, బీరకాయతో కూడా చేస్తారా, పప్పు చేస్తారా బీరకాయతో అనేసి కూడా అడుగున్నారు, అందుకే రెసిపీ షేర్ చేస్తాను. భలే ఉంది బాబా డ్రెస్, దీంతోనే ఎలా బాబా పట్టికి ఎలా జరిగింది? అవునా, బాగుంది, రెస్టో బార్ లాగా ఉంది బాబా అది. అదే చూస్తుంటే భలే ఉంది అంబియన్స్ అంతా. అందరు ఎంజాయ్ చేశారా? మీ ఆఫీస్ దగ్గర బాబా? ఇప్పుడు పార్టీ ఏంటి అనేసి అనుకున్నారు. ఎప్పుడు ఏదో ఒక పార్టీ ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు, ఆఫీస్ ఇస్తూ ఉంటారు, సో వెళ్తూ ఉంటారు వీక్లీ వన్స్ అట్లా పార్టీస్కి. కాకపోతే ఈరోజు మా సుదర్శన్ పార్టీ అనమాట, వాళ్ళ టీమ్మేట్స్కి అందరికీ. ఎందుకంటే టెడీకి మంచి పర్సంటేజ్ వచ్చింది అనేసి అప్పుడు చెప్పున్నాడు, ఆ హ్యాపీనెస్లో మంచి పార్టీ ఇస్తా అని చెప్పేసి. దాని తర్వాత కుదరలేదు, మేము ఇంకా వెళ్ళిపోయాం తిరుపతికి, అలా ఇలా అయిపోయింది, ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు కుదిరి పార్టీ ఇచ్చాడంట. ఇంకా ఇంటికి వస్తారో లేదో పాపం, మళ్ళీ ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి, ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉంటారు, ఇంకా మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఏంటో కదా, ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఎన్ని వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇంకా నేను సుదర్శన్ చూస్తుంటాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేసి. హోంవర్క్ చేయరా అంటే వాడికి 6 to 8 అన్నాను కదా, టైం టు టైం అనమాట స్టార్ట్ చేస్తుందంట హోంవర్క్స్ రాయడం. ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా ఎండ్ ఉండింది, ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా చాలా బాగుండింది వెదర్ అయితే. ఇంకా అందుకనేసి మళ్ళీ నేను ఇక్కడ బాల్కనీలో కూర్చొని టీ తాగుదాం అనేసి వచ్చాను. ఈ ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి, కానీ మళ్ళీ ఒకసారి చూడాలి, అన్నీ మంచిగా చేసుకోవాలి. ఇంకా దానికి టైం రాలేదు, నాకు ఇంకా మూడ్ రాలేదు. సో అది అవట్లే ఉన్నీలే అని చెప్పేసి కూర్చొని ఉన్నాను అనమాట, చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి అదేమది కెటిల్ ఉంది కదా, దాందే అనుకుంటా, దాని అదిగో అక్కడ కెటిల్ కనిపిస్తుంది, ఆ బాక్స్. ఇలాంటివి ఏదైనా వేస్ట్ బాక్సెస్ వస్తాయి కదా, అసలు పడేయదు, అది ఎత్తి పెట్టుకుంటుంది. ఇప్పుడు దాన్ని గ్రీన్ కలర్గా ఎందుకు పెయింట్ చేస్తూ ఉందంటే, అది నాకు డస్ట్బిన్ లాగా ఇస్తుందంట, దాన్ని నేను డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవాలంట. అది ఇంకొకటి ఏమంటే, ఆ డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకొని దాంట్లో నేను వేస్ట్ అంతా వేసుకుంటాం కదా డ్రై, సో అది అక్కడ బయట పెడతాం కదా మేము, వెట్ డ్రై పెడతాం కదా, అది అక్కడ పడేసేయాలి, దాని లోపలిది మళ్ళీ తెచ్చుకోవాలంట అది. సో అట్లా ఆ రోజు నేను ఇగో మీకు వీడియో తీసాను, దాంట్లో అంతా వేస్ట్ ఉంది, అది తీసి బయట పెడదాము అనేసి వెళ్తున్నాను అనమాట. సరే ఒకసారి వీడియో తీసుకుందామని తీసాను. యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే, అది తీసాను, బయట పెట్టాను, మళ్ళీ తెచ్చుకుందాం అనేసి. ఇంతలో ఏమైందంటే, డస్ట్బిన్ తీసుకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా అమ్మా నాకు టెన్షన్ అయిపోయింది. అయ్యో ఎయిర్పోర్ట్ పాపం తెలియదే వాడికి, వాడు అదే పనిగా పెట్టుకోమని వచ్చి కంపల్సరీ చూస్తాడు, చెక్ చేస్తాడనమాట, చూద్దాం ఏమవుతుందో అనేసి అనుకున్నాను. ఇందులో నేను మా సుదర్శన్ ఏమంటే, ఇక్కడ కేపీఎన్ అనేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడికి ఫస్ట్ టైం, చాలా రోజులు అయిపోయింది పెట్టి, 1 year అయిపోతా ఉంది అనుకో, 1 year 2 years అయిపోతా ఉంది. నేను వెళ్ళి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చానమాట ఇక్కడికి. సో వెజిటేబుల్స్ అవి తీసుకుందాం అనేసి. ఇంకా మ్యాంగోస్ చూసారు మా సుదర్శన్, మ్యాంగోస్ తీసుకుందామని మ్యాంగోస్ తీసుకుంటున్నాడు. ఇంకా నేరేడు పండ్లు తీసుకున్నాను నేనైతే. ఎన్ని రోజులు, ఈ సీజన్ అంటే నాకు ఎంత ఇష్టమో నేరేడు పండ్లు, ప్రతి ఇయర్ మీతో పోస్ట్ చేస్తా కదా, అలాగే ఈరోజు నేరేడు పండ్లు తెచ్చుకున్నాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, టొమాటోస్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పచ్చివి వస్తున్నాయి, అందుకే ఇంక ఇక్కడ భలే ఉన్నాయి రెడ్ కలర్గా, సో అవి తీసుకున్నాను. ఇంకా పొప్పాయ కూడా తినాలి, ఈ సీజన్లో పొప్పాయ తినాలి బాబా, అదైతే వేడి చేయకుండా ఉంటుంది అనేసి అడుగున్నాను మా సుదర్శన్కి. ఎంత? సరే తీసుకోబా 2. ఇంకా నాకేమంటే ఫ్రిడ్జ్లో ఏమున్నా ఏం లేకపోయినా అల్లం తెల్లగడ్డ మసాలా మాత్రం రెడీగా ఉండాలి, రుబ్బి పెట్టుకునేది. సో అందుకనేసి ఇంకా తెల్లగడ్డలు బాగున్నాయి కదా అని చూసుకుంటా ఉన్నాను. ఇంకా అలాగే అల్లం కొద్దిగా ఉంది ఇంట్లో, ఇంకా కొంచెం ఫ్రెష్గా ఇట్లా వచ్చినప్పుడు ఫ్రెష్గా తీసుకెళ్ళచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ చేసాం అనుకో డ్రైగా అయిపోయింది, అట్లాంటివి ఇస్తూ ఉంటారు, అది వేస్ట్ అప్పుడు తెచ్చుకొని కూడా. అందుకనేసి అది అలాంటివి ఏమంటే పొంగల్లో వేయడానికి, ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు అలా యూజ్ చేస్తాను. సో మంచి తెచ్చుకుంటాను, ఇక్కడ ఇలా వచ్చినప్పుడు బయటికి మంచి దొరుకుతాయి, లేకపోతే తిరుపతి నుండి తెచ్చుకుంటా ఉంటాను.
చేసుకుంటాను. సో అల్లం తెల్లగడ్డ మసాలా అయితే చాలా మ్యాండేటరీ అనమాట. ఫ్రిడ్జ్లో అయితే ఉండాలి అది. అప్పుడే ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు గబక్కని చేసేసుకోవాలి అనిపిస్తుంది. లేదనుకోండి అబ్బాయి అల్లం తెల్లగడ్డ మళ్ళీ వేసుకోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూపిస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాను చాలా రోజుల తర్వాత. నాకేమంటే ఈ సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మాకు కొన్ని వెజిటేబుల్స్ కానివ్వండి, కొన్ని ఫ్రూట్స్ కానివ్వండి పడద్దు. చాలామంది అంటారు వాటికి ఏమి ఉండదు అనేసి. కానీ మాకు ప్రాక్టికల్గా తెలుసు కదా, మాకు కొన్ని అలర్జీస్ అనమాట ఉన్నాయి. సో అందుకనేసి కొన్ని తిన్నాము. అందుకనేసి ఏం తింటామో ఏది పడతాయో ఈ సీజన్లో అన్నటివి కొనుక్కుంటూ ఉంటాం. అలా అన్ని తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదిగో నేరేడు పండ్లు. ఇవైతే కడిగి నేను ఎలా చేసుకుంటాను కదా ఎప్పుడు అలా చేసుకోవాలి. నాకైతే అది చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే వస్తూ చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ కర్రీ ఉడుకుతా ఉంది. టొమాటో రసం పెట్టాను, ఇంకా అన్నం పెట్టేసాను. ఇంకా వెన్స్డే రోజు మాత్రం ఇద్దరు ఒకే రోజు వస్తారు. ఆ రోజు ఏదో చాలా టైం ఉంది నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఐడి కార్డ్స్ ఏమంటే వీళ్ళకి ఇంకా ఇవ్వలేదు. వీడి ట్యాగ్ లాస్ట్ ఇయర్ పోగొట్టుకున్నాడు. సో దానికి ఏమంటే మా సుదర్శన్ది పెట్టుకొని వెళ్తాడు ప్యాంట్కి ఇక్కడ ఐడి కార్డ్. సో అది ఇచ్చాడనమాట. అది వేసుకొని వెళ్తా ఉంది స్కూల్కి. అలా వేసుకొని వెళ్తే ఎవరేం అనలేదురా అనేసి అంటే ఏం అనలేదమ్మా, అది ఉంటే చాలు, అది చూపిస్తే చాలు అనేసి అనింది అనమాట. అది అక్కడ చూపిస్తూ ఉంది డాన్స్ చేస్తుంది. మాత్రం వస్తుంది, బ్యాగ్ పెడుతుంది, వాష్రూమ్కి వెళ్తుంది, నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుంటుంది ఫేస్ వాష్ చేసుకొని. వీడు ఇలా కాదు, అంతా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది అనమాట. నేను తిరుగుతూ ఉండాలి, వెళ్ళురా వాష్రూమ్కి వెళ్ళురా, ఫ్రెష్ అవ్వురా అనేసి. వీరికి ఈరోజు జడలు వేశాను. ఇంకా నేను మా సుదర్శన్ చెప్పా డస్ట్బిన్ గురించి, ఇలా జరిగింది బాబా డస్ట్బిన్, నేను వెళ్ళేసరికి అది లేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టున్నారు అనేసి. అంతే. మా సుదర్శన్ హ్యాపీ రాగానే చెప్పేశాడు. పాపం హ్యాపీ అందుకే పాపం ఏడుస్తుంది, ఒక రకంగా చూస్తూ ఉంది. నేను కావాలని పడేశాను అనుకుంటా ఉంది. అసలు అది కావాలని పడేయలేదు పాపం, ఎంత కష్టపడి వేస్తూ ఉందో తెలుస్తుంది కదా. అది నాకు పడేయాలనిపించేది. అది నాకు అలాంటివి అయితే అసలు ఎప్పుడు పడేద్దాం అని ఉంటాను. వాడిని చూసి వాడు అంత కష్టపడి చేశాడు కదా అని చెప్పేసి పడేయకుండా ఎత్తి పెట్టుకున్నాను. అది బై మిస్టేక్ పెట్టేసి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్దాంలే అనుకున్నాను. ఇంకా మర్చిపోయాను దాని గురించి. వాళ్ళు ఏమంటే అది కూడా నార్మల్ అట్ట పెట్టిలాగే ఉంది కదా అని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా ఇది ఇలా మ్యారినేట్ చేసుకుంటాను. సాల్ట్ వేసేసి బాగా వాష్ చేసేసి సాల్ట్తో వాష్ చేసేస్తాను. అదే సాల్ట్ వేసుకుంటాను, నోట్లో వాటర్ వస్తున్నాయి. కారం వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. సోక్ చేసేసి మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఒక 2 hours తర్వాత అలా తింటాను. కానీ ఆ రోజు తినలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను చేసుకొని. ఈ రోజు మార్నింగ్ నేను మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. ఎందుకంటే అందరికి నోటిఫికేషన్స్ రావు. ఆ సాంగ్ ఏమంటే కొంచెం కాపీరైట్ సాంగ్, అన్ని ప్లేసెస్కి వెళ్ళవు, అందరికీ నోటిఫికేషన్స్ రావు. అందుకనే చెప్తున్నాను, చూడకపోతే ఉంటే చూడండి తప్పకుండా. బాగుంటే మనం లైక్ చేయండి. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.